హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు కర్బూజా జ్యూస్ చేస్తున్నానండి. ఈ జ్యూస్ చల్లగా చిక్కగా క్రీమీగా తాగి కొద్దీ తాగాలనిపిస్తుందండి. అంతేకాదండి, ఈ జ్యూస్ తాగితే ఒంటిలోని వేడంతా పోయి బాడీ కూల్ అవుతుంది. ఈ జ్యూస్ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక కర్బూజా తీసుకున్నానండి. కర్బూజా పచ్చిగా లేకుండా ఇలా బాగా ముగ్గింది తీసుకోవాలి. అంతేకాకుండా బాగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. కర్బూజా మీద ఎలాంటి మచ్చలు లేకుండా ఇలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. కర్బూజా లోపల చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. కర్బూజాలో సగం తీసుకోవాలి. ఇప్పుడు సెంటర్లో ఉన్న గింజల్ని స్పూన్తో తీసేసుకోవాలి. కర్బూజాని ఇలాగ హాఫ్ తీసుకుంటే జ్యూస్ 4 మెంబర్స్కి వస్తుందండి. గింజలు తీసేసుకున్న తర్వాత పైన తొక్కని చెక్కేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్బూజా ఒంటిలో ఉన్న వేడినంతా తీసేసి బాడీని కూల్ చేస్తుందండి. సమ్మర్లో ఎండలు బాగా ఎక్కువ ఉంటాయండి. అందుకే బాడీ బాగా హీట్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కర్బూజా జ్యూస్ని చేసుకుని తాగితే బాడీ తొందరగా కూల్ అయిపోతుంది. పైగా ఈ జ్యూస్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా ముక్కలు లేకుండా ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కొని కొద్దిగా నీళ్లు పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కప్పులో 2 టీ స్పూన్లు సబ్జా గింజలను వేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఈ సబ్జా గింజలు కూడా ఒంటికి బాగా చలువ చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మెత్తగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వల్ల కూడా మన ఒంటికి బాగా చలువ చేస్తుందండి. సగ్గుబియ్యం ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక బౌల్లో 1/2 లీటర్ పాలు పోసుకొని మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత 5-6 టీ స్పూన్లు పంచదారను వేసుకోవాలి. షుగర్ వేసాక షుగర్ కరిగేంత వరకు గరిటెతో బాగా కలుపుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత స్వీట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా పాలు పోసి గడ్డలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. అసలు ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మొత్తం కరిగిపోవాలి. ఇప్పుడు ఈ పాలని మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసిన వెంటనే గరిటెతో బాగా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. గరిటెతో కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, పాలు ఇలా చిక్కబడేంత వరకు మరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు బాగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. పాలు ఇలా క్రీమీగా ఉండాలండి. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న కర్బూజా జ్యూస్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం ఈ జ్యూస్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఒంటికి చలువ చేసేవేనండి. అందుకే ఈ డ్రింక్ సమ్మర్లో ద బెస్ట్ డ్రింక్ అండి. ఇంతేనండి, కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాసులోకి వేసుకొని పైన కొద్దిగా కర్బూజా ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎలా ఉందండి నేను చేసిన కర్బూజా జ్యూస్? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ జ్యూస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.